శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన గంజాయి గ్యాంగ్ బొలెరో వాహనంలో 7 గంజాయి బ్యాగ్లను వేసుకుని రోడ్డు మార్గంలో సోంపేట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారిని గమనించిన పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన బిలాపో గమాంగో, మంటూ దళాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 118 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొట్టుకున్న సరుకు విలువ 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో 9 నిందితులు పరారయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రైల్వే జీఆర్పీ లైన్స్ ఇన్స్పెక్టర్ ఏ రవికుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్కి అరెస్ట్ చేసి విశాఖలోని రైల్వే కోర్టుకు తరలిస్తామని మీడియాకు తెలిపారు. రైల్వే ఎస్ఐ షరీఫ్, ఆర్పీఎఫ్ ఓసీఎం మహాపాత్ర, ఎస్ఐ మాల్యాద్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రాలో కంప్లీట్గా లేదండి. మరి అంటే ఇంతకుముందు వైజాగ్ డ్రెస్సింగ్ చేస్తారు గట్టిగా హార్డ్గా చేయడం జరిగింది. ఈ గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడాను వీళ్ళు బెంగళూరుకి తరలిస్తున్నారు. ఇందులో ప్రధానమైన ముద్దాయి గోపాల్ గొమంగా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ గంజాయిని అంతా ప్రొక్యూర్ చేయడం, ఈ కొంతమంది వ్యక్తులను పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఆయనది కూడా ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్. ఆయన పట్టుకున్న తర్వాత బెంగళూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమిటి మొత్తం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంతా కూడాను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. వాల్యూ సుమారు 6 lakhs ఉంటుందండి. వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 240 చేపట్టినందున లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు రైల్వే పోలీస్ ద్వారా కూడాను ఈ గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలని వాటిని నియమించి నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మన ఆర్పీఎఫ్ ఎస్ఐ మాల్యాద్రి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సోంపేట రైల్వే స్టేషన్లో నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్రైన్ ద్వారానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఒడిశా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒక బొలెరో వెహికల్లో ఒక 6 persons గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసి కంచిల వరకు రోడ్డు మార్గం గుండా తీసుకొని వచ్చి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ద్వారా ట్రైన్ నుంచి రైలు మార్గం ద్వారా ప్రయాణం గంజాయిని తీసుకువెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళంతా వస్తున్నారు అనేది సమాచారం. ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఇచ్చాపురం, సోంపేట రైల్వే స్టేషన్ లాంటివి చిన్న రైల్వే స్టేషన్స్. అక్కడ ఏంటంటే పోలీస్ నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు అనువుగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వెంటనే ఆర్పీఎఫ్ ఎస్ఐ గారితో పాటు మా రైల్వే పోలీస్ ఎస్ఐ గారు షరీఫ్ గారు వీళ్ళందరూ కూడాను సోంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ ఒక 7 లగేజ్ బ్యాగులతో 118 కేజీల గంజాయిని మరియు 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే ప్రదేశంలో మరొక 4 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు పోలీసు వారిని ముందుగా గమనించి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. బిలాపో గొమాంగో అండ్ మంటూ దళాయ్ అనే ఈ 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఈ 118 కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ చేశాము. వాళ్ళని రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాయిలను కూడా త్వరలో పట్టుకుంటాము. అదేవిధంగా రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆర్పీఎఫ్ కూర్చోబెట్టి ఒకటి తీస్తారా? కూర్చోబెట్టి తీయండి, బాగుంటుంది. కూర్చోబెట్టేస్తే బాగుంటుంది. సార్ జైన్ సార్ కొద్దిగా ఒక్కసారి నాకు సైడ్ ఇచ్చి కూర్చోండి.